అందరికి సంబంధించి, లోకానికి సంబంధించింది, అభిప్రాయాలకు సంబంధించింది. మనం ఇంకోసేపటి మనం సంకల్పం చెప్పుకోబోతాం. ఏమని? లోక కళ్యాణార్థం సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునేటువంటి విధంగా చేసేటువంటి కళ్యాణం. ఈ గోదమ్మ కూడా రంగనాథుడిని ఆరాధించి, తర్వాత వటపత్ర సాయిని ఆరాధించి ఆ అర్చామూర్తిని వివాహం చేసుకోవాలి అనే ఉద్దేశం కూడా ఏంటిది? భౌతికము అభౌతికము, అంటే తాత్కాలికము శాశ్వతమైంది. తాత్కాలికమైనటువంటి శరీరం ద్వారా శాశ్వతమైనటువంటి దాన్ని సాధించవచ్చు. ఈ శరీరంలో పోతే సాధించడం కష్టం. ఈ శరీరమే అన్ని సాధనలకు ఆధారం. కాబట్టి ఈ గోదాదేవి యొక్క సంకల్పం ఫలించింది. ఆ రోజు రాత్రే ఆ రంగనాథుడు శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులకు